ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుని ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. అయినప్పటికీ దేవుడు మన పట్ల విస్తారమైన కృప చూపించి మరొకసారి ఆయన వాక్యం వినటానికి, ఆయన సన్నిధిలో మనం ధ్యానిస్తానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి మీ అందరు తెలిసినట్లు అవర్ ఆఫ్ ప్రేయర్ అనే కార్యక్రమం మరి మే నెల నుంచి ప్రతిరోజు దేవుడు ఈ కార్యక్రమాలని దేవుని వాక్యమును ప్రకటిస్తానికి కృప చూపిస్తున్నాడు. మరి 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, కానీ 40 నిమిషములు, కొన్నిసార్లు గంట సేపు, గంటన్నర, ఒక మామూలు ఆర్డినరీ మీటింగ్ లాగా దేవుడు అనుదినము ఈ కార్యక్రమాలు నడిపిస్తానికి విస్తారమైన కృపను ఆయన చూపిస్తున్నాడు. మరి ఈ డిసెంబర్ సీజన్లో మరి ఈ 3వ తారీఖు నుంచి మీ అందరూ తెలిసిన క్రిస్మస్లో ఉన్న సందేశాలు, క్రిస్మస్లో ఉన్న మర్మములు, క్రిస్మస్లో ఉన్న విషయాల గురించి మనము ధ్యానిస్తున్నాం. మరి మీ అందరికీ తెలిసినట్లు మత్తయి 2 అధ్యాయాలు, లూకా 2 అధ్యాయాల్లో, మనం 4 అధ్యాయాల్లో మనం క్రిస్మస్ గురించి చూస్తున్నాం. కానీ పాత నిబంధనలో యేసు ప్రభు పుట్టుక గురించి, ఆయన జన్మం గురించి, ఆయన జీవితం గురించి అనేక విషయంలో రాయబడతాం మనము గమనిస్తున్నాం. మరి ఈరోజు అలాగనే ఇర్మియా రాసిన గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ఇర్మియా 23వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకు ముందు చిన్న ప్రార్థన మనం చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నాం నైనా. నీ విస్తారమైన కృప ద్వారంగా నేను మమ్మల్ని మరొక దినములైనా నీ సన్నిధిలో కూడినైనా మేము ప్రార్థిస్తానికి, నీ వాక్యంని ధ్యానిస్తానికి మాకు ఇచ్చిన తరుణ అవకాశం నిమిత్తం వందనములయ్యా. అయ్యా, నీ బిడ్డలను ఆకర్షించుకో ప్రభా. ఎవరైతేనైనా నేను ఆకర్షించుకుంటేనే కానీ ఎవరు నా యొద్దకు రాలేరు తండ్రి. నువ్వు ఆకర్షించుకో ప్రభా నీ బిడ్డను. ఈ సమయంలో ప్రతి అపవాది క్రియలు లయపరచు. నీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు మాకు దయచేయమని, నీ సులువు చాటు మరుగుపరిచి నీ బిడ్డలతో నీ అమూల్యమైన మాటలు అందించమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మీరు వాక్యం వింటే సిద్ధంగా ఉన్నారా? మరి మీ బైబుల్ ఉన్నాయా మీతో? సెల్ ఫోన్ మాత్రమే ఉందా? బైబుల్ దయచేసి పక్కన పెట్టుకోండి. మరి ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారా? వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారా? లేకపోతే క్రిస్మస్ అంటూ క్రిస్మస్ ట్రీ, లేకపోతే క్రిస్మస్ స్టార్, లేకపోతే క్రిస్మస్ బట్టలు, లేకపోతే పలహారాల గురించి ధ్యానిస్తూ యేసుని మర్చిపోయేవారుగా ఉన్నారా? బైబిల్ చదవండి. నీ హృదయంలో యేసు ప్రభు జన్మించకపోతే, నువ్వు రక్షించబడి బాప్తిజం తీసుకొని నువ్వు ప్రభువుకి అంగీకారంగా లేకపోతే దయచేసి అలాంటి వారు క్రిస్మస్ని ఆరాధించద్దు. ఎందుకంటే ప్రభువుకి మన ఆచారాల కంటే మన హృదయములో ఆయన నివసించాలని ఆశిస్తున్నాడు. మరి ఈరోజు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనం చదువుకుందాం. మరి మీ అందరూ తెలిసినట్టు ఈ గ్రంథము, ఇర్మియా గ్రంథము, ప్రభు పుట్టక ముందు ఇంచుమించు 500 సంవత్సరాల ముందు దేవుని సేవకుడిని ఇర్మియా దేవుని ఆత్మతో ద్వారా రాసిన మాటలు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం, మొదటి నుంచి చదవండి. యెహోవా వాక్కు ఇదే: నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపురులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపురులను గూర్చి ఈలాగున సెలవిచ్చుచున్నాడు: మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలితిరి. ఇదిగో, మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. 3వ వచనం చదవండి. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటి నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను. అవి అభివృద్ధి పొంది విస్తరించును. ఇక్కడ మనం చూసినట్లయితే ఇర్మియా ఈ మాటలు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతాం. ఇక్కడ ఆయన చూసినట్లయితే కాపర్లు, గొర్రెల కాపర్లకి మీకు శ్రమ. గొర్రెల్ని కాచేవారు. మరి క్షమించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, సంఘము గొర్రెలు, సంఘంలో ఉన్న విశ్వాసులు గొర్రెలు. దేవుడు తనకి పాస్టర్ అంటాడు. అంటే పాస్టర్ అంటే ఏంటంటే గడ్డినిచ్చేవాడు, మేపేవాడు, గొర్రెల్ని మేపేవాడు అని పాస్టర్ అంటాం. పాస్టర్. కానీ ఈ కాపరులు ఏం చేస్తున్నారు? వీరు గొర్రెల్ని
మేపుతూ బదులు గొర్రెల్ని కోసుకు తింటున్నారు. గొర్రెలు ఎవరి సొత్తు? చాలామంది అంటుంటారు, నేను 60లో ఈ ప్రాంతానికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థించాక నేను కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఇక్కడ మందిరం ఇచ్చాడు, ఈ మందిరంలో అనేక ఆత్మలు రక్షించబడ్డాయి అని చెప్పిన వెంటనే అందరూ, ఆ సంఘస్థులు అందరూ చప్పట్లు కొట్టేస్తారు, అయ్యగారు ఎంత గొప్ప కార్యం చేశారని. కానీ అసలు ఇది ఒక సేవకుడు చేసిన ప్రార్థన వలన ఆ గొర్రెలు ప్రభువుని తెలుసుకున్నాయా? లేకపోతే నిన్ను ప్రభువు పిలిచాడు కాబట్టి ప్రభు పొలములో లేదా ప్రభు పనిలో ఒక కూలివాడుగా, ఒక పనివాడుగా ప్రభు చిత్తం లోబడి నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రభువు చేయమని ప్రార్థన చేసావు కాబట్టి ప్రభువు శక్తి ద్వారంగానే కదా ఆ గొర్రెలు నీ దగ్గరికి వచ్చినాయి. చాలాసార్లు మనం మర్చిపోతుంటారు పాస్టర్స్, ఏమండి ఈ దేవుని సేవకులు అంటే వారిని అపార్థం చేయకూడదు, వాళ్ళు గొప్పవారు, అందరు గొప్పవారే, కానీ దేవుని కంటే గొప్పవారు ఎవరు కాదు. ఒక సేవకుడు అండి, పనివాడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు. మనం అనేక సార్లు హోటల్కి వెళ్తుంటాం, అబ్బో 2 ఇడ్లీలు తీసురా అంటాం, తీసుకొచ్చి సార్ ఇదిగోండి సార్ బిల్ అంటాడు. అందుకని ఏమంటే మనం వెళ్ళామనుకోండి హోటల్లో, ఎరా ఎందుకు కూర్చున్నాం, ఇది నా హోటల్ వెళ్ళిపో అంటే ఆ హోటల్కి వెళ్తామని అసలు మనం వాడి ఇడ్లీ ఆర్డర్ ఇస్తామా? పనివాడు అంతే, తను యజమానుడు కాదు. అలాగా యజమానుడు ప్రభు. ఒక సంఘం అవనివ్వండి, ఒక సమాజం అవనివ్వండి, అది దేవునితో కనెక్ట్ అయిన ఏ పని అవనివ్వండి, అది దేవుడు సొత్తు. ఈరోజు ఈ క్రైస్తవ సంఘముల్లో, క్రైస్తవ పేరుల్లో లేదా క్రైస్తవ సంస్థల్లో అనేక మంది క్రైస్తవ ఆస్తులు ఉన్నాయండి. చాలా ఆస్తులు ఉన్నాయి, హాస్పిటల్స్, స్కూల్స్, ఏమండి గ్రౌండ్లు, ఎన్నెన్నో ఉన్నాయి. మరి ఎన్ని ఏమవుతున్నాయి ఈరోజు? మీకు తెలుసు, మీ సేవ చూస్తే మీరు చూడొచ్చు అది ఎంత అన్యాయంగా అక్రమంగా అమ్మివేయబడుతున్నాయో. అవి దేవుని మందిరము కానీ నియమించబడిన స్థలముల్లో బార్లు, హోటళ్ళు, షాపింగ్ మాల్స్ కట్టబడుతున్నాయో ఈరోజు జరుగుతుంది, మనం చూడగలుగుతున్నాం. దేవునికి అనేది ఒకటి నియమించినప్పుడు అండి, అది గొర్రె అవనవ్వి, లేకపోతే స్థలం అవనవ్వండి, లేకపోతే ఒక కుర్చీ అవనవ్వండి, లేకపోతే ఒక పెన్సిల్ కూడా అవనవ్వండి, అది పెన్ను కూడా అవనవ్వండి, దేవునిది అని నియమించినప్పుడు ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక సార్లు అనేక మందిరములకు వెళ్ళి నేను వాక్యం చెప్తుంటాను. ఆ మందిరంలో వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలు బయలుపరుస్తుంటాడు. ఆ మందిరాల్లో దేవుడు అనేక సార్లు చెప్పమన్నాడు ఏంటంటే, వీరు ఈ కాపరి అంటే ఆ పాస్టర్ గారి నిజమైన కాపరి, వీరు ఆ కాపరినే దేవుడిగా ఆరాధిస్తున్నారు అనే సంగతిని చెప్పమంటాడు. చాలా కష్టం కదండి. అలా చెప్తే మనం డబ్బులు ఇస్తారా, కానుకలు ఇస్తారా? ఇవ్వరు. అది చెప్పాల్సింది దేవుడు చెప్పమంటే చెప్తామే. ఈరోజు సంఘముల్లో, ఈరోజు మందిరముల్లో దేవుని భయం అనేది లేదండి. మందిరానికి వెళ్తున్నాం, ఆదివారం వెళ్తున్నాం, ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాయి గొర్రెలు? సెల్ ఫోన్లు పెట్టుకుంటున్నాయి, వాట్సాప్లు, ఫేస్బుక్లు. మందిరానికి వెళ్ళి సెల్ ఫోన్, అసలు అదేదో ఇంట్లో కూర్చుంటే కనీసం నీకు శాపం రాకుండా ఉంటుంది కదా. మందిరానికి వెళ్ళి పరిశుద్ధాత్మ సన్నిధిలో మళ్ళీ పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే అది ఎంత భయంకరమది. ఈరోజు మనుషుడికి దేవుని భయం అనేది లేదు. అందుకే 3rd వేవ్ వస్తుంది, 4th వేవ్ వస్తుంది, ఇంకా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే దేవుడు దుష్ట కార్యములు ప్రేమించేవారిని, దుష్కార్యముల్ని ఆశించేవారిని, దైవ భయము లేని వారిని నాశనం చేసే వరకు దేవుడు ఊరుకోరండి. ఈసారి ఏమని ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, కానీ దుష్టుడికి సమాధానము లేదు. ఈరోజు ఒక కాపరి దేవుడు తనకు అప్పచెప్పబడిన ఆ గొర్రెల్ని దోచుకుంటే, ఏమండి ఒక గొర్రెని, అది నీ గొర్రె అయితే నువ్వు ఇష్టం వచ్చినట్టు దాన్ని చేసుకోవచ్చు, అది నీ సొత్తు కాదు కదా. దేవుడు ఏమన్నాడు? తన సంఘముని విలువైన రక్తముతో కొన్నాడు, తన ప్రాణముతో, తన శ్వాసతో కొన్నాడు. మన బైబిల్ చూసినట్లయితే దేవుడు అధిపతులను పెట్టాడు, న్యాయాధిపతులను పెట్టాడు, రాజులను పెట్టాడు. కానీ ఈ అధిపతులు కానీ రాజులు కానీ 42 మంది రాజులండి. ఒక రాజు, 2 ముగ్గురు కాదు, 42 మంది రాజులు ఇశ్రాయేలు ప్రజల్ని. ఎవరు వారు ఇశ్రాయేలు ప్రజలు? అబ్రహాము సంతతం.
అబ్రహాము వంశములో దేవుడు అబ్రహాము చేసిన వాగ్దాన ప్రకారము వారిని నడిపించిన, వారిని దీవించిన, వారిని ఆశీర్వదించిన ఒక లోకములోనే గొప్ప వంశముని వారికి రాజుగా చేసినప్పుడు ఆ రాజులు ఏం చేశారంటే బయలు దేవతలు, అశూర్య దేవతలు, దేవుని మందిరములో దుర్మార్గమైన కార్యములు, దేవుని మందిరములో వ్యభిచారము, దేవుని మందిరములో వ్యాపారములు, దేవుని మందిరములో రాజకీయాలు, దేవుని మందిరములో వారు గొప్పతనమును చూపించుకున్న స్థితిని ఉన్నప్పుడు దేవుడు తన సన్నిధిని ఆ మందిరముల నుంచి తొలగించిన సంగతి మనం చూస్తున్నాం. చూసినట్లయితే దేవుడు అంటున్నాడు ఏమండి, నేను మిమ్మల్ని మేపమని ఇస్తే మీరు నా గొర్రెల పట్ల ఏమంటే తరిమి వేస్తున్నారు, దుష్టముగా ప్రవర్తిస్తున్నారు, దుర్మార్గముగా ప్రవర్తిస్తున్నారు. ఏమంటే ఒక సంఘములో అది ఏ సంఘం అన్నవాడు, నువ్వు ఏ సంఘం పేరనే పెట్టుకో, నువ్వు ఏ సంఘం అన్నా, నువ్వు మెథడిస్ట్ అవ్వు, బ్యాప్టిస్ట్ అవ్వు, లూథరన్ అవ్వు, లేకపోతే నువ్వు పెంతికోస్ట్ అవ్వు, లేకపోతే నువ్వు ఫెలోషిప్ అవ్వు, అది వేరేది, అది దట్స్ నాట్ ద పాయింట్. ఏమంటే ఏ సంఘమును చెందినప్పటికీ నీకు దేవుడు అప్పచెప్పబడిన ఆ గొర్రెలకి ఒక సేవకుడు ముందు దేవుని చేతుల్లో నలగాలండి, పెర్రకొట్టబడాలి. ఈరోజు ఈ యూట్యూబ్, ఫేస్బుక్లు వచ్చాక ప్రతి ఒక్కరు వాక్యం చెప్తున్నారండి, ప్రతి ఒక్కడు సేవకుడే, ప్రతి ఒక్కడు పాస్టరే, ప్రతి ఒక్కడు చేతులెత్తి ఆశీర్వాదాలు చేస్తున్నారు, రొట్టె వెరుస్తున్నారు, ప్రతి ఒక్కరు బాప్తిజాలు ఇస్తారు. అది కాదు, దిస్ నాట్ ద రైట్ వే. దేవుడు చేతిలో నువ్వు ముందు సిద్ధపడాలి. మొదటగా ముందు పిలుపు ఉండాలి నీకు. సేవ దేవుడు పిలిచాడా, నీ పిలుపు ఉందా? ఒక ఆయన అన్నాడు, నేను మండే నుంచి ఫ్రైడే వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, సాటర్డే సండే వచ్చి ఈయన పాస్టర్ అంట. అలా పాస్టర్ అవుతావు? అదేంటది? పిలుపు ఉంది కానీ లోపడలేదు, సగమే లోపడ్డాడు. ఆ సౌలు ఏం చేశాడు? సగమే లోపడ్డాడు సౌలు. అమాలేకులు నాశనం చేయమంటే చెడ్డవాటి మీద నాశనం చేశాడు, మంచి వాటిని నాశనం చేయలే. ఈరోజు చాలామంది పిలుపుకి లోబడేవారుగా లేరు. రెండోది అంటారు, పిలుపుకి లోబడితే మాకు అన్నం పెడతాడు. అలాంటప్పుడు ఎందుకు సేవ చేస్తావు నువ్వు? ఎందుకు వాక్యం చెప్తావు నువ్వు? నీకు దేవుని మీద నమ్మకం లేనప్పుడు, నీకు దేవుని మీద విశ్వాసం లేనప్పుడు, దేవుని వాక్యం మీద నీకు గౌరవం లేనప్పుడు, దేవుడు అంటే నీకు నమ్మకం లేనప్పుడు అసలు నువ్వు ఎందుకు నిలబడతావు? అసలు ఎందుకు బైబిల్ పట్టుకుంటావు? నువ్వు దొంగని చూసేటప్పుడు దొంగతో ఏకీపిస్తావు కదా. నా ఉపదేశములు ప్రకటిస్తానికి నీకు ఎవడు అధికారం ఇచ్చాడని దేవుడు అంటున్నాడు కీర్తనలో. ఏమంటే ఇది ఈరోజు వాక్యము బోధిస్తాం అనేది, బైబిల్ ప్రకటిస్తాం అనేది, ఆత్మలు రక్షించేస్తున్నాం. ఇది ఒకటి ఏంటంటే ఆత్మలు రక్షించేస్తారంటే ఎట్లా రక్షిస్తారు ఆత్మలను? వారి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల గురించి అడగండి, ఎంత చెడ్డగా చెప్తారో వారి గురించి. తన భర్తను అడగండి చెప్తారు, తన భార్యను అడగండి చెప్తారు. పక్కింటి ఆమెనండి, అమ్మో ఆమె పెద్ద గయ్యాలండి, అమ్మో ఆయన పెద్ద కోపిస్తండి. ఏమండి? పిలుపు ఉండాలి. రెండోది సాక్ష్యం ఉండాలి. మూడోది దేవుని చేతుల్లో సిద్ధపడి అభిషేకించబడాలి. అభిషేకం అనేది నువ్వు కోరుకునేది కాదు, లేకపోతే ఏదో మనం ఆశించేది కాదు. కానీ దేవుడు ఈ భూమి పునాది వేయకముందే, ఈ రూపము ఈ లోకమును సృష్టించకముందే కొంతమంది ఆయన కోసం సిద్ధపరిచిన వారిని దేవుడు అభిషేకిస్తాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ప్రవక్తగా ఎన్నుకున్నాను. అభిషేకించబడాలి. ఒక సేవకుడు ద్వారంగా నాకు అనిపించిందని కాదు కాకుండా ఒక సేవకుడి ద్వారంగా, లేకపోతే దేవుని వాక్యము ద్వారంగా, లేకపోతే సంఘము ద్వారంగా నువ్వు రావాలి. దేవుని వాక్యం సెలవుస్తుంది. పౌలు సైలస్ని వారు ప్రార్థించి పంపించారు అనే మాటను మనం చూస్తున్నాం. ప్రార్థించి పంపించారు. ఏమంటే ఈరోజు నేనే గొప్ప, నేనే మంచోడిని, నేనే పెద్ద పాస్టర్ని, చూడండి నాకు ఇంతమంది వస్తున్నారు, అందుకే నేనే మంచోడిని, నేను ఇంత పరిచర్య చేస్తాను, అందుకే నేనే నెంబర్ 1 అనుకుంటే నీకంటే దుర్మార్గమైన వాడు ఎవరు ఉండరు. నువ్వు ఈ లోకరీతిలో, ఈ ఫేస్బుక్లో, యూట్యూబుల్లో, లేకపోతే ఈ టీవీల్లో, లేకపోతే ఈ దేశముల్లో నీవు ఎంత ఫేమస్గా ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఫేమస్గా ఉండవు. దేవుడు మన ఫేస్బుక్లో నేను ఎంతమంది చూశారు, యూట్యూబ్లో ఎంతమంది నేను ఫాలో చేస్తున్నారు, ఏమండి నువ్వు ఎంతమంది నీ సంఘానికి వస్తున్నారు, ఎంత మంచి పేరుంది, నీ వాక్యాలు ఎంత చక్కగా నువ్వు చెప్తున్నావు, దీన్ని బట్టి మనకు పరలోకములో బహుమానాలు ఇస్తే బాగుంటుంది. కానీ అలా ఎవడే? అదే కదా, నా చిత్తమును చేసిన వాడు ఎవడు,
అయ్యా నీ నామంలో మేము ప్రవచించలేదా? నీ నామంలో మేము దయ్యములు ఎలగొట్టలేదా? నీ నామంలో మేము స్వస్థత కార్యములు చేయలేదా? ఏమంటున్నాడు దేవుడు? దౌర్జన్యము చేసే వాళ్ళారా నా యొద్ద నుంచి పోండి, తొలగిపోండి. నా తండ్రి చిత్తముని చేసిన వారు. ఈరోజు పరిచర్య అనేది నీ ఇష్టము, లేకపోతే ఏదో లోక పద్ధతులతో చాలామంది చేస్తున్నారండి. లోక పద్ధతులు, లోక ఆలోచనలు, లోక పద్ధతులు చేసేది కాదు దేవుని సేవ. మనుషులతో, ధనముతో, లేకపోతే పేరు ప్రఖ్యాతులతో, లేకపోతే రాజకీయ బలముతో చేసేది కాదు దేవుని సేవ. దేవుని సేవ దేవుని ఆత్మ ద్వారా చేయబడాలి. ఆ రోజుల ప్రాబ్లం ఏంటంటే మందిరము నడిపించే యాజకుడు, రాజు ఇద్దరు ఫ్రెండ్స్. ఏంటండి? మతము, రాజకీయం ఈ రెండు కలుస్తుంటాయి. ఎక్కడ చూసినా మన లోకంలో చూస్తుంటాం. ఇది చాలా డేంజర్ అండి. ఇది అప్పవాది ఎప్పుడు ఏమండి, రాజకీయానికి మతానికి సంబంధం లేదండి. అసలు మతం అనేది వ్యక్తిగతమైనది, నీవు దేవునితో కలిగిన విశ్వాసం. రాజకీయం అనేది లోకంలో ఉన్న ప్రభుత్వం నడిపించేది. దేవుడు ఏమన్నాడు? ఈ లోకం నాది కాదు. పిలాతు అన్నాడు, ప్రభా నువ్వు రాజు అంటే, అవును రాజునే, కానీ ఈ లోక రాజును కాను, నా రాజ్యం వేరు. ఈరోజు ఎంతమంది ఈ క్రిస్టియన్ పార్టీస్ అంటున్నారు. ఏంటంటే క్రిస్టియన్ పార్టీస్, ఈయన మనోడేరా, ఏంటి మనోడేంటి నాకు అర్థం కావట్లేదు. ఎవరు మనోడు? ఎవరండి? ఎవరు మనోడు? మనవాడు ఒక్కడే, యేసు ప్రభువు. ఆయన తప్ప వేరే ఒక నాయకుడు కానీ, ఆయన తప్ప వేరే ఒక రాజు కానీ, ఆయన తప్ప వేరే ఒక అధికారి కానీ లేదు. ఈరోజు ఎంతోమంది సినిమా యాక్టర్లు అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు, దేవునికి స్తోత్రం. కానీ సినిమాలు యాక్ట్ చేసుకుంటే చెప్తారేంటి? ఏమండి, ఏమని చెప్తావు? నేను ఎంతో నా జీవితాన్ని పాడు చేసుకున్నా, వ్యభిచార క్రియలతో దుర్మార్గమైన బ్రతికాను. ఈరోజు ప్రభు సేవ చేస్తాను, నాకు అర్హత లేదు, యోగ్యత లేదు అని దీనంగా నువ్వు సేవ చేస్తున్నావా? ఆ సినిమాలు చేసి సినిమా యాక్టర్లు ఏమండి వాక్యం చెప్తే వచ్చే విశ్వాసాలు కూడా ఏమండి విశ్వాసాలు అంటారా? విశ్వాసాలు అంటారు. విజులు కొడతాం, చప్పట్లు కొడతాం, ఏం లేదు. ఆ శనివారం సాయంకాలం ఈ గుంపు సినిమా థియేటర్లు ఉంటారు, ఆదివారం పొద్దుట ఇక్కడ మందిరంలో ఉంటారు. వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, ఈ చెప్పిన బోధకులు పరలోకానికి వెళ్ళరు. చూడ, ఈరోజు ప్రాబ్లం కాదండి, ఇది ఆ రోజు ప్రాబ్లం కూడా ఇదే. దేవుని సంఘముని, గొర్రెల్ని, అమాయకమైన గొర్రెల్ని దోచుకుంటాం, అమాయకమైన గొర్రెల్ని తప్పైన మార్గం నడిపిస్తాం, అమాయకమైన గొర్రెల్ని కోసుకుని తింటాం అనేది దేవుడు సహించలేని వేదనకరమైనది. ఆ రోజు ఇర్మియా ఎంత దుఃఖంతో ఈ మాటలు చెప్తున్నాడు. మీరు అధ్యాయం మన చదువుతున్న సమయం లేదు కానీ మీరు చదవచ్చు. అబద్ధ ప్రవక్తల గురించి, దొంగ బోధకుల గురించి, అబద్ధములు మాట్లాడే ప్రవక్తల గురించి ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఏ ప్రసంగమైనా, జాగ్రత్తగా వినండి, ఏ ప్రసంగమైనా నీ హృదయంలో ఉన్న రహస్యమైన పాపములు బయట పెట్టకపోతే అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. ఏ ప్రసంగమైనా కల్వరి శిలువలో ఉన్న యేసు వైపు చూపించుకోకపోతే ఆ ప్రసంగము దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. దుఃఖపడద్దు, బాధపడద్దు, వేదన పొందద్దు అని ఈ మాటలు రెండు చెవుల్లో వాసిపోతున్నాయి మనకి. కానీ ఈ దుఃఖానికి కారణమైన పాపము, ఈ వ్యాధికి కారణమైన పాప స్థితిని, ఈ దుర్మార్గం కారణమైన భయంకరమైన కపటము, దీది యేసుప్రభు రక్తము ద్వారంగా కడగబడాలి, నీ పాప వ్యసనము, నీ చెడు మార్గమును నువ్వు విడిచిపెట్టాలి అని ఖచ్చితమైన బోధన లేదండి. ఇది అంచెదినములో కల్పనా కథలతో, ఆదరణకూరమైన మాటలతో, పై గాయములు తెరుస్తూ మనుషుల్ని మెప్పించే మాటలు, వాళ్ళకి ఇష్టమైన మాటలు, వాళ్ళకి ఇష్టమైన ప్రసంగాలు ఈరోజు మనం ఎక్కడ చూసినా చూస్తున్నా. ఒక నిజమైన పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రసంగము, అది నీ హృదయముని బద్దలు కొట్టేది, నీ కఠినమైన హృదయాన్ని వెర్రగొట్టేది, నీలో ఉన్న అప్రతిత, నీలో ఉన్న పాప స్వభావములు, నీలో ఉన్న దుర్మార్గమైన స్థితిని, నీలో ఉన్న గబ్బుని, పెంటని, పేడని అది నీ బయట పెట్టేది. ఈరోజు ఎంతమంది విశ్వాసులు అంటున్నారు, ఎంతమంది దేవుని బిడ్డలు అంటున్నారు, అనేక క్రిస్మస్లు మనం ఆరాధించుకుంటున్నాం, కానీ ఇంకొను సంఘములో పవిత్రత ఎందుకు లేదు? ఇంకొను సంఘంలో తాగుబోతులేంటి?
ఇంకను సంఘములో వ్యభిచారులేంటి, ఇంకను సంఘములో లోకముతో, లోభముతో, ధనాపేక్షతో, ఏమైనా స్వనీతితో ఉన్నవారేంటి? ఎక్కడ వీరు పొరపాటు అంటే ఇది నడిపించే కాపర్లు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారి ముఖ్యమైన అంశం ఏంటంటే ధనము, రెండోది లోకములో ఉన్న సుఖభోగములు. ఈ లోకము నిన్ను ద్వేషిస్తుంది అన్నాడు యేసుప్రభు. ఈ లోకం మిమ్మల్ని అసహించుకుంటుంది అన్నాడు. ఈ లోకం మిమ్మల్ని హింసిస్తుంది అన్నాడు. ఈ లోకం మిమ్మల్ని ఏమని వెలివేస్తుంది. ఎందుకంటే మీరు దాసుడు యజమానుడి కంటే గొప్పవాడా? ఖచ్చితమైన బోధన మనం వింటలేదు ఈ రోజు, ఆ రోజు అంతే. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, 5వ వచనం చూడండి, 23వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 5వ వచనం. యెహోవా ఇలాగ ఆజ్ఞాయిస్తున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను. అతడు రాజై పరిపాలన చేయను. అతడు వివేకముగా నడుచుకొనొచ్చు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. చాలు, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఇదే మాటలు మనం యెషయా చెప్తున్నాడు, ఇదే మాటలు మీకా చెప్తున్నాడు, ఇదే మాటలు జకరియా చెప్తున్నాడు. ఎవరు చెప్పినా యేసుప్రభు గురించి మారదండి. ఆయన నీతి సూర్యుడు. ఈజ్ ద సన్ ఆఫ్ రైచియస్. నీతి సూర్యుడు ప్రకాశించే యథార్థపరుడు. ఇంతమంది దేవుని సేవకులు పాత నిబంధనలు చెప్పినప్పటికీ ఈరోజు మనుషులు యేసుప్రభు అంటే ఆయన నిజంగానే మెస్సయ్యానా, ఆయన నిజంగానే దేవుడా, ఆయన నిజంగానే లోక రక్షకుడా అని సందేహిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఈయన చెప్తున్నాడు, దినములు వస్తున్నాయి, నేను దావీదు వంశములో నుంచి. యేసుప్రభు ఏమన్నాడు తెలుసు, ఏమని పిలువబడ్డాడు తెలుసా అండి? ఆయన ఏమని వచ్చిన చదవండి, 5వ వచనం 2వ నీతి చిగురుడు. ఏంటి నీతి చిగురు? మనం యెషయా గ్రంథం చూస్తే చిగురు అని చూస్తాం. చిగురు అంటే మరి హిబ్రూ భాషలో నాజీరు చేయబడిన వాడని సంగతి మనం చూసాము, 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. కానీ ఇక్కడైతే ఆయన నీతి, యథార్థత దేవుడికి ఉండాల్సిన గుణం అండి. ఫస్ట్ క్వాలిటీ ఎవరినైనా దేవుడు అంటే దేవుడికి ఫస్ట్ ఏముండాలి సార్? నీతి ఉండాలి. దేవుడికి నీతి లేకపోతే మనకి ఎక్కడ ఉంటుంది నీతి? ఏమండి, దేవుడే తంత్రములు, కుయుక్తులు, తప్పైన మార్గములు, పాపములు, దుర్మార్గ కార్యములు చేస్తుంటే తన నమ్ముకున్న గొర్రెలు ఏం చేస్తాయి? దేవుడు నీతిపరుడు, యేసుప్రభు నీతిపరుడు, యథార్థపరుడు. ఆయన దావీదు నీతిపరుడు కాదే. దావీదు ఎలా నీతిపరుడు అవుతాడు? ఏం చేశాడు దావీదు? ఏమంటే అప్పటికే బోల్డ్ మంది పిల్లలు, బోల్డ్ మంది భార్యలు, బోల్డ్ ఆస్తి, రాజ్యంలో అప్పుడే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఇల్లు చూసే పక్కింటి భార్యని చూశాడు స్నానం చేస్తుంటే, అరే యుద్ధం జరుగుతుంది, నేను మోకరించి ప్రార్థన చేయాలి, మందిరానికి వెళ్ళాలి అని లేదు. రెండోది, అరే నేను కూడా యుద్ధానికి వెళ్ళాలి అనేది లేదు. అది వదిలిపెట్టి మధ్యాహ్నం సమయాన్ని పడుకున్నాడు. మధ్యాహ్నం పడుకోవచ్చా? చాలా పడుకుంటారు మధ్యాహ్నం. అసలు పడుకోకూడదు. ఎందుకు పడుకుంటారు మధ్యాహ్నం? దావీదు ప్రార్థన చేయండి. పేతురు యేసుప్రభుతో ఉన్నప్పుడు పడుకునేవాడు. కానీ మన బైబిల్ చూస్తే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు అతను మధ్యాహ్న సమయంలో మందిరమునికి వెళ్ళి ప్రార్థించను అనేది అభ్యాసం చేసుకున్నాడు. నిద్రపోతుతనమని, తిండిపోతుతనమని జయించండి, ఇచ్చల్ని జయించండి. లేచి అతను నిద్రలు మేలుకొని మిద్ది మీదకి వెళ్ళి పొరుగింటి బానిస భార్యని చూశాడు. చూసిన వాడు అంతతో ఊరుకోవచ్చు కదా, ఆమెను పిలిపించుకుని ఆమెతో శయనించి మళ్ళీ ఆమెను గర్భముని చేసి తన భర్త చంపించి, ఎంత దుర్మార్గుడు! అసలు మామూలు విషయం అండి, మామూలు కార్యం అది చెప్పండి. అన్యాయంగా ఎలాగ దావీదు నీతిపరుడు కాదు, కానీ దావీదు వంశములో వచ్చిన యేసు ప్రభు నీతిపరుడు, యథార్థపరుడు. దావీదు బీజము నీతి లేదు. దావీదు బీజములో దావీదు కుమారులు చూడండి అసలు ఎంత భయంకరం అని. ఏమని తండ్రిని మించిన వారు సొలొమోను ఏంటండి, 1000 మంది భార్యలు ఎవరిని చేసుకుంటారా చెప్పండి? అసలు ఒక భార్యను చేసుకుని సంసారం చేస్తానికే ఈరోజు అల్లాడిపోతున్నారు. 1000 మందిని చేసుకుంటాం అంటే అసలు ఎంత కామపిచ్చి ఉందో అర్థం చేసుకోండి. కామపిచ్చి.
మరి వ్యభిచారంలో ఏదంటే తన తల్లి ఎలా వ్యభిచారాలు పుట్టినవాడు ఎక్కడ పోతాయి పాపాలు? తను ఎంత దేవుడు క్షమించినప్పటికీ ఆ స్వభావం కుక్క తన వామిటికి తిరిగినట్లు ఈరోజు ఎంతోమంది స్వభావం మారనవత్తిగా ఉంది. మళ్ళీ దాని తర్వాత వాళ్ళ కుమారులు మనం చూస్తున్నాం. రెహోబోము అసలు ఎంత భయంకరంగా, ఎంత నీచముగా దేవుని బిడ్డలని, వాగ్దానము చేయబడిన అబ్రహాము సంతతిని వారు ఎంత భయంకరంగా దేవుని మందిరములోనే అన్య దేవతలను తీసుకొచ్చి ఇక్కడ మీరు విగ్రహారాధన చేయకూడదు అనే స్థలములో మందస పెట్టి పక్కన వీరు విగ్రహాన్ని చేయించారంటే వీరు ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారో అర్థం చేసుకోండి. కానీ యేసు ప్రభు పాప బీజము లేనివాడు. ఆయన దావీదు వంశంలో వచ్చినప్పటికీ మరియ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి యోసేపు సహాయం అవసరం లేదు యేసు ప్రభు పుడతానికి. ఏమంటే జీవము ఆయనే, ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనకి వెలుగు. మనం ఈరోజు జీవిస్తున్నామంటే అది యేసు ప్రభులోని జీవమే. ప్రాణమును సృష్టించింది ఆయన. పరిశుద్ధాత్మ మరియను ఆవరించినప్పుడు తన గర్భముల శిశువు కనిన ఆ శిశువు పేరు యేసు. తన ప్రజలను నీవు వారి పాపముల నుంచి విమోచించేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏమన్నా ఎన్నెన్నో రాజులు ఈ లోకంలో ఎంతమంది మన హిస్టరీ బుక్ చూస్తే ఎంతమంది రాజులు ఉంటారో, కానీ ఏ రాజైనా ఏ దేశానన్నా సమాధానంగా నడిపించాడంటే లేదు. కానీ యేసు ప్రభు రాజ్యము, ఆయన జ్ఞానం కలిగిన, జ్ఞానం అంటే ప్రభువే అండి. తెలివికి, జ్ఞానానికి, ఐశ్వర్యానికి, శక్తికి, పరిశుద్ధతకి, ఆయన బలముకి ప్రభువే యేసు ప్రభువే. దానికి మీరు మన లోకంలో రాజు చాలామంది అంటారు యేసు ప్రభు రాజు, ప్రభులకు ప్రభు. నేను అలాగనంటే యేసు ప్రభు ఒక్కడే రాజు. ఆ రాజు అనే పదం ఎవరికైనా ఈ భూలోకములో కానీ పరలోకములో కానీ ఎవరికైనా పెట్టాలనుకుంటే అది యేసు ఒక్కడే, అది యేసు ఒక్కడికే సెట్ అవుతుంది. రాజు అంటే యేసు ఒక్కడే. ఎందుకంటే ఆయన రాజ్యము పవిత్రమైనది. ఆయన రాజ్యము అక్కడ దుఃఖము కానీ, వేదన కానీ, కన్నీరు కానీ, పాపము కానీ లేని, అక్కడ సంతోషము, అక్కడ ఆనందము, అక్కడ ఉల్లాసము. ఎక్కడండి మీరు చరిత్రలో ఎక్కడైనా రాజు తన దేశం కోసం ప్రాణము పెట్టాడు అని మనం ఎక్కడ చూస్తామా? చూడం. కావంటే రాజు చివరిగా చేస్తాడు, కావంటే రాజు యుద్ధంలో మరణిస్తాడనే సంగతి మనం చూస్తామే. కానీ యేసు ప్రభు సర్వాధికారి అయినప్పటికీ ఆయన మన కోసము తన కల్వరి శిలువలో ప్రాణమును పెట్టాడు. ఆయన జ్ఞానముతో ఉండేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీతిని, యథార్థతని చేసేవాడు. ఈ డూ వాట్ ఈస్ రైట్. ఏమని ఈరోజు మనమందరూ మన దేశంలో ఇన్ని సంవత్సరాలు మనము స్వేచ్ఛను పొందాక కూడా ఇంకా మన దేశంలో కరువు, పేదరికము, ఇంకా మన దేశంలో ఉద్యోగం లేని స్థితి, ఇంకా మన దేశంలో ఎందుకండి మన వారు ఎందుకెళ్ళి గల్ఫ్లో వెళ్ళి ఆ ఎండలో ఎండి అక్కడ వారిచ్చే ఆ ఇంగిలి ముతుకుల కోసం ఆడ కష్టపడి ఆ చెమట ఆ రక్తమునంతా మరల ఎందుకు మన దేశం చేసుకోవాలి? తన తండ్రి, తన తల్లి, తన భర్త, తన భార్య కలిసి ఉండలేకుండా వారు ఎందుకు అంత ఒక జంతువులోనే జీవాల్సి వస్తుంది? ఎందుకు? నేను వెళ్ళి చూసాను ఆ లేబర్ క్యాంప్స్ చూసినప్పుడు నాకు గుండె పలిగిపోయిందంటే. ఒక చిన్న గదిలో 20 మంది. అసలు ఎంత భయంకరమైన స్థితి. అసలు మన తోటి భారతీయులు ఈరోజు ఎంతోమంది ఈ పేదరికంలో ఉన్నారే. ఈ లోకంలో ఏమంటే ఏ రాజు యథార్థంగా దేశాన్ని వెళ్ళాడు. ఎందుకంటే మనుషుడు హృదయం పాడైపోయింది. పేరుకే రాజు కానీ వారి హృదయములు పాప హృదయములు, స్వార్థమైన హృదయములు, ధనాపేక్షమైన హృదయములు, డంబముతో కూడిన హృదయములు, అధికారమును కోసం ఏమైనా చేసే దుర్మార్గమైన కార్యాలు చేసే హృదయములు. కానీ యేసు ప్రభు అలాంటి వాడు కాదు. యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు. నీ తల్లైనా మరుషుని కానీ నేను నిన్ను మరోనని. అసలు అంత పెద్ద రాజుకి, యేసు ప్రభుకి అసలు మన గురించి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మన లోకల్లో ఉన్న కౌన్సిలరే మనం జ్ఞాపకం చేసుకోడు. ఏమంటే అయ్యా కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్, చూద్దాం అంటాడు. నువ్వు లంచం ఇవ్వండి అంటాడు. కానీ యేసు ప్రభు భూమిని పరలోకముని చేసిన ప్రభువు
ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటానయ్యా, నేను నిన్ను విడవను ఎడబాయను, ఇదిగో నా అరచేతుల్లో నీ పేరు చెప్పుకున్నానంటే ఆశ్చర్యపోరే? దాని విషయం మీరు ఏమండి ఆనందించరే? చాలాసార్లు ఈ రాజకీయవేత్తలు, ఈ మూవీ యాక్టర్స్, క్రికెటర్స్ అందరూ కనబడుతుంటారు. అప్పుడు ఆ మనుషులందరూ వెళ్ళి ఫోటోలు తీసుకుంటుంటారు చాలాసార్లు. నాకు ఏం ప్రత్యేకత ఉందయ్యా తనలో? ఏమండి మనలాగానే చెమట కారుతుంది, మనలాగానే మనలాగానే ఉన్నాడు. ఏం ప్రత్యేకత ఉంది? ఇంకా చెప్పాలంటే మనమే బెటర్ వాళ్ళకంటే. ఆ మేకప్లు వేసుకుని ఆ స్కిన్ అంతా కొట్లాడిపోయి, ఆ జుట్టు అంతా ఊడిపోయి, మళ్ళీ దానికి ఒక మళ్ళీ కోటింగ్ ఒకటి వేసుకొని ఏదో పెద్ద ఉన్నట్టు. యేసుప్రభు అలాంటి ఆయన నీతి సూర్యుడు, 10 లక్షల కోటల్లో ప్రత్యేకమైన వాడు ఉండేవాడు. ఆయన టీవీ కానీ, ఆయన శక్తి కానీ, ఆయన గొప్పతనం కానీ ఏ ఒక్కడితో పోల్చలేని గొప్పవాడండి. యేసుప్రభు నీ హృదయం ఇవ్వయ్యా, యేసుప్రభు నీ జీవితం ఇవ్వయ్యా అంటే ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? దాని తర్వాత చదవండి దయచేసి, 6వ వచనం చదవండి. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఏమండి ఏంటంట? సేఫ్టీ. ఈరోజు మనుషుడు ఎందుకు అమెరికాకి వెళ్ళాల్సి వస్తుంది చెప్పండి? ఎందుకు అందరూ యూకే వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలండి, కెనడా వెళ్ళాలండి, ఎందుకు అంటున్నా చెప్పండి? ఎందుకు భారతీయులు ఏమండి మీరు భారతీయులు చదువుకున్నారు కదా, ఉండొచ్చు కదా? లేదండి, అలా కాదండి. మేము అమెరికాకి వెళ్తే అక్కడ బాగుంటుందండి, మాకు లా అండ్ ఆర్డర్ బాగుంటుందండి, క్లీన్గా ఉంటాయండి కంట్రీస్, ఇన్కమ్ బాగుంటుందండి, లైఫ్ బాగుంటుందండి, సేఫ్టీ అండి, మాకు చాలా సేఫ్టీ అండి, అక్కడ చాలా సెక్యూర్ అండి. ఈరోజు చాలామంది అంటున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? మన దేశం సగం ఖాళీ అయిపోయింది. ఏమో ఇదే స్పీడ్లో వెళ్తే ఇంకా మన దేశంలో ఎవరు ఉండరేమో. ఈ లాక్డౌన్లో వచ్చాక చాలామంది డబ్బులు ఉన్న కోటీశ్వర్లు ఎంతోమంది వెళ్ళిపోయారు. ఇంకా చాలామంది ఈ దేశముని ఇంత ప్రేమిస్తానంటారు కానీ దేశ అభివృద్ధి కోసం ప్రయాసపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏలే రాజ్యము ఇంకో దేశానికి అలా అవసరం, అసలు తలంపు రాదు నీకు. అక్కడ సమాధానము, అక్కడ సేఫ్టీ, అక్కడ ప్రశాంతత, అక్కడ నిత్యము నా బిడలైన నా గొర్రెలైన యూద, నా గొర్రెలైన ఇశ్రాయేలీలు, మీరు ఒక్కళ్ళ తర్వాత ఒకరు ఫిలిస్తీన్ల దగ్గర, అమోనీయుల దగ్గర, మోయాబీల దగ్గర, హిత్తీల దగ్గర మీరు కొట్టబడి అవమానపరచబడ్డారు. మీరు నా ఉగ్రతకు గురయ్యారు. కానీ నేను రాజుగా ఉన్నప్పుడు, నా రాజ్యములో మీకు శత్రువు ఎవరు ఉండరు, మీకు ఎదురు ఏ ఆయుధము పని చేయదు. నేను మీకు క్షేమమని, నేను మీకు కాపుదలని, నేను మీకు సమాధానాన్ని ఇస్తానంటున్నానండి. అందరు చదవండి 7వ వచనం. కాబట్టి రాబో దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన యెహోవా జీవముతోడని ఇక ప్రమాణం చేయక, ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవా నా తోడని ప్రమాణం చేతునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీకు తెలుసా అండి ఒక మాట? 1947లో ఇస్రాయేల్ దేశము ఫామ్ అయింది. సేమ్ మన దేశం ఫామ్ అయినట్లే. అంతవరకు వారు చెదరగొట్టబడ్డారు. అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ, నాసిజం, ఒక భయంకరమైన క్రూరుడు, మూర్ఖుడు, సైకోపాత్. 60 లక్షల యూదుల్ని చంపాడండి అతను. ఒక్కరిని ఇద్దరిని కాదు, 60 లక్షల యూదుల్ని అతను చేశాడు. ఇర్మియా 2500 సంవత్సరాల ముందే ఆ అడాల్ఫ్ హిట్లర్ సమయంలో యూదులందరూ పారిపోయారండి. కొంతమంది ఆఫ్రికాకి, కొంతమంది చైనాకి, కొంతమంది ఇండియాకి, కొంతమంది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా చల్లాచెదరైపోయారు. మీరు ఈ ఇజ్రాయెల్ దేశం వెళ్తే వారు నల్లగా ఉంటారు, మేము కూడా యూదులు అంటారు. భారతీయులుగా ఉంటారు, మేము యూదులు అంటారు. వారు హిబ్రూ మాట్లాడతారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అమెరికన్స్ అంటారు, వారు హిబ్రూ, యూదులు, వారు యూదులే. రష్యన్స్ అంటారు, మేము యూదులమే అంటారు. ఏమైంది సంగతి అంటే వీళ్ళు చెదరి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో వారు నివసించి మళ్ళీ పిల్లల్ని కానీ మరలా దేశం ఫామ్ అయినప్పుడు ఇశ్రాయేల్ గవర్నమెంట్ ఓపెన్గా స్టేట్మెంట్ చేసి వీరందరూ తిరిగి వచ్చారు. వీరందరూ కలిసి వచ్చి ప్రభువుని ఆరాధించారు.
2500 సంవత్సరం ముందే ఇర్మియా ఈ మాటలు బైబిల్ ఇస్ నాట్ కట్టుకథ కదండి. బైబిల్ ఏదో ఒక ఫేక్ బుక్ కాదు. బైబిల్ ఇస్ ఎ రియల్ బుక్. ప్రవచనము లేఖనము నేను మరలా నా ప్రజలను నేను తీసుకువస్తాను. నేను తొలగించిన వీరు చేసిన దుర్మార్గకార్యమన్నా నేను నాశనం చేస్తాను, కానీ మరలా వీరు తిరిగి వస్తారు. మరలా వీరు వారి సొంత భూమి, చూడండి 8వ వచనం చివరిగా, వారి సొంత భూమి అండి. యెరూషలేము ఏమండి, బెత్లెహేము అది యూదులది. అది మీరు బైబిల్లో చూడండి, లేకపోతే మీరు చరిత్రను చూడండి, లేకపోతే మీరు హిస్టరీ చూడండి. ఇట్ బిలాంగ్స్ టు జ్యూస్. ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నారు పాలస్తీనా వారు, ఏమండి యూదులు. ఎవరో కాదు ఈ పాలస్తీనా, ఫిలిస్తీన్లే. అప్పుడు కొట్టుకున్నవారు ఇప్పుడు కొట్టుకుంటున్నారు. కానీ ఎవరిది ఈ భూమి ఇచ్చారు? ఎవడిచ్చాడు ఈ భూమి వీరికి? దేవుడిచ్చాడు ఈ భూమి. దేవుడు వాగ్దానములు భూమి లేకుండా చల్లా చెదిరిపోయిన వారు మరలా వీరు కూడి వారి దేశం, మీరు వెళ్ళి ఇశ్రాయేలు దేశం చూడండి ఎంత బాగుంటుందో. మీరు టెల్వీ వెళ్తే ఎంత అందమ్మగా ఉంటుంది. చిన్న ఊరైనప్పటికీ శక్తివంతమైన దేశం, పాలు తేనెలు ప్రవేశించే దేశం దేవుడిచ్చాడు. దేవుడు అన్నాడు, నేనే నా బిడ్డలు, నేనే నా గొర్రెల్ని, నేనే చూడండి ఆ మాట అన్నాడు. ఒకసారి 2వ వచనం ఒకసారి చూడండి, అది 3వ వచనం చదవండి. 3వ ఒకసారి చదవండి. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను. ఇప్పుడు ఈ మాటలు యేసు ప్రభు తన నోటితో అంటాం కూడా చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారనై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండును. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. 11 చదవండి. జీతగాడు జీతగాడే గనక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. గొర్రెల గురించి లక్ష్యముని చేయక పారిపోవును. చదవండి. నేను గొర్రెల మంచి కాపరిని. నేను కాదండి, యేసు ప్రభు ఏమండి గొర్రెలకు మంచి కాపరి. చదవండి. తండ్రి నన్ను ఎలాగును ఎరుగును, నేను తండ్రిని ఎలాగును ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నువ్వు ఒక లైన్ మిస్ చేసావు అక్కడ 11వ వచనములో. నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కోసం తన ప్రాణముని అర్పిస్తాడు. జీతకాలం అండి. నేను ఏమంటే మీరు అడిగితే మీరు పాస్టర్ కదా, అవును మీ పాస్టర్, నేను జీతకాలం అంటే ఏ పాస్టర్ లోకంలో జీతగాడే. జ్ఞాపకం చేసుకో. మేము మీకోసం ప్రాణం పెట్టలేదు, పెట్టం కూడా. ఎందుకంటే మా రక్తమే పాప రక్తం. మేమేం చేస్తాం మీకోసం? యేసు ప్రభు ఆయన మంచి కాపరి. ఆయన రక్తముతో నిన్ను విమోచించాడు. ఆయన నీకోసము ఆయన ప్రాణముని కల్వరి శిలువలో బలిగా అర్పించాడు. నా గొర్రెలు నా మాటలు వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. మేకలకి గొర్రెలకి వ్యత్యాసం ఏంటి తెలుసా? మేకలు కాచేవాడు వెనకాల ఉంటాడు, వెనకాల తరుగుతుంటాడు, ఈ ఎట్టు వెళ్ళిపోతాయి. గొర్రెలు కాచేవాడు ముందుంటాడు. గొర్రెలు ఎప్పుడు వెంబడిస్తాయి, కాపరిని వెంబడిస్తాయి. ఎంతమంది పిలిచినా తన కాపరి ఒక కేకేస్తే గొర్రెలన్నీ పరిగెత్తుకుని వస్తాయి. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను ఆయన నీతైన మార్గము, ఆయన స్వచ్ఛమైన మార్గము, ఆయన యథార్థమైన మార్గము, ఆయనే ఈ లోకానికి వచ్చి, ఆయనే ఈ లోకాన్ని జన్మించి, ఆయన మనవలే జీవించి, యథార్థమైన బ్రతికి మన కోసం శిలువలో మరణించి, ఆయన మృత్యుని అయిన ప్రభువు పిలుస్తున్నాడు. పిలుస్తుంటే వినిపించుకోరే? పిలుస్తుంటే మీరు ప్రభువుకి తిరిగి పలకరే? ఆ రోజు సమూయేలు అని ముమ్మారు పిలిచినప్పుడు సమూయేలుకి అర్థం కావట్లేదు. ఎవరయ్యా? మనిషి లేడు, స్వరం వినబడుతుంది. నా ఏలినవాడా, నువ్వు నన్ను పిలిచావా?
అంటే పాపం ఏలియాకు లైట్ వెలిగింది. అవును కదా, మన కూడా దేవుడు పిలిపించాడని చెప్పి, అయ్యా దేవుడు మాట్లాడుతున్నాడు, అలా మాట వినబడితే నీ దాసుడైన నేను ఆలకిస్తున్నానని చెప్పు అన్నాడు. దేవుడిని పిలుస్తున్నాడు, కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వే, కుమార్తె నీ జీవితం నాకు ఇవ్వే, అమ్మా నీ బ్రతుకుని మార్చుకో, నీ చెడు వ్యసనముల నుంచి నువ్వు తొలగిపో, ఇదిగో ఈ భూమి లోకం అంతమైపోతుంది, నీ కపటము, ఈ కపటమైన దుర్మార్గమైన ఈ లోకం మీద నీ మనసు పెట్టద్దు, ఇదిగో నా నీతి, నా యథార్థత, నా పరిశుద్ధమైన మార్గములో నడువు అని దేవుడు, ప్రభు అయిన యేసు ప్రభు, ఆయన తన సేవకుల ద్వారంగా, ఆయన ఏమంటే దేవుని వాక్యము ద్వారంగా, ఒక ట్రాక్టర్ ద్వారంగా, ఒక పుస్తకం ద్వారంగా, ఒక పాట ద్వారంగా, చాలామంది పాస్టర్ గారు అలుగుతారు, మేము వాక్యం చెప్పను ప్రభువా. ఏమండి, మన వాక్యం చెప్పకపోతే దేవుడు గాడిని వాడుకుంటాడండి. లాస్ నీకే, ఆయనకేం కాదు. నేను దేవుని సేవ చేయను బ్రదర్, చాలామంది అంటారు, నేను దేవుని సేవ చేయనండి, నాకు చాలా పనులు ఉన్నాయి. చెయ్యొద్దు, పో, త్వరగా పోతావు నరకానికి. దేవుని సేవ, దేవుడిని సృష్టించిన ఆయన సేవకే కోసం సేవ చేస్తే ఎలాగా? ఏమండి, ఒక గవర్నమెంట్ ఆఫ్ ఒక దేశానికే పనిచేస్తే నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, డబ్బా కొట్టుకుంటున్నాం. ఆ గవర్నమెంట్ దివాలా తీసినప్పటికీ, ఆ గవర్నమెంట్ ఉద్యోగాలను ప్రైవేటైజేషన్ చేసినప్పటికీ కూడా నువ్వు డబ్బా కొట్టుకుంటున్నావు. మరి గవర్నమెంట్ ఆఫ్ హెవెన్ అంటే ఆకాశ పక్షుల్ని దేవుడు పట్టించుకుంటే, అడవి పువ్వుల్ని దేవుడు పట్టించుకుంటే, తన కోసము జీవితమును ప్రభా నువ్వే నా దిక్కు, నీ సేవకుని నాయన అని ఆయన వెంబడిస్తే పోరా యూస్లెస్ పిల్ల అంటాడండి ఆయన. ఎంత విశ్వాసంతో ఉన్నారో ఈరోజు చాలామంది అంటారు, అయ్యా మేము పేద సేవకులం అంటే. ఇదే అక్కడ గొడవ అండి. అసలు పేద సేవకుడు ఏంటి, ధనవంతుడి సేవకుడు ఏంటి? ఒక మాట చెప్పు, నా విశ్వాసం పేదదండి, నా విశ్వాసం. అవును, దేవుని నువ్వు ఎంతగా నమ్ముతావో దేవుడు అంతగా నీకు ఇస్తాడు. నువ్వు దేవుడిని కొంచెముగా నమ్మితే కొంచెమే ఇస్తాడు దేవుడు, దేవుని అధికముగా నమ్మితే అధికము ఇస్తాడు. అంటే పేద పాస్టర్ అంటే సైకిల్లో వెళ్తాం మాత్రం పేదవాడు అయిపోతాడా? ఒక BMW కార్లో వెళ్తాం అంటే ధనవంతుడు అయిపోతాడా? కాదు. దేవుడు ఒక్కొక్క సేవకుడికి తను నియమిస్తాడు. ఒకడికి 10 మందిని ఇస్తాడు, ఒకడికి 10,000 మంది ఇస్తాడు, కొంతమందికి 10 లక్షల మంది సంఘాన్ని ఇస్తాడు. అంత మాత్రాన 10 లక్షలు అయిన వాడు గొప్పడైపోతాడా? 10 మంది ఉన్నవాడు చిన్నోడైపోతాడా? మనుషులు మానవుల్లా ఆలోచించాడండి, దయచేసి దేవుడు అలా ఆలోచించాడండి. అసలు ఏ లాజిక్ అండి? 5 రొట్టెలు 2 చేపలు, ఏ అల్గారిథము, ఏ మ్యాథమెటికల్ ఫార్ములా 5,000 మంది అవుతుంది? దేవుడు అలా ఆలోచించాడు. నీకు ఇచ్చిన ఆ 10 మందిలో నమ్మకం ఉంటే ఆ 10 లక్షల మంది కూర్చే బహుమానం కూడా దేవుడు నీకు సమానంగానే ఇస్తాడు, తక్కువ ఇవ్వడైనా. బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది. ఒకడు 9 గంటల నుంచి వచ్చి ఉద్యోగం చేస్తాడంట, ఒకడు 10 గంటల నుంచి వచ్చి పొలంలో పని చేస్తాడంట, ఒకడు 5 నిమిషాలు పని చేశాడంట. దేవుడు అందరికీ ఒకే జీతం ఇచ్చాడంట. జీతం ఇస్తే 9 గంటలు వచ్చినాడంట, ప్రభువా నేను 9 నుంచి పని చేస్తాను కదా, వాడు 5 నిమిషాలు, వాడికి నాకు ఒకే జీతం ఇచ్చావేంటి అంటే ప్రభు ఏమన్నాడు, అయ్యా నువ్వు 9 గంటలకు వచ్చినప్పుడు ఎంతకే కదా ఒప్పుకున్నావు, నీ కూలి నీకు ఇచ్చాను కదా, నా డబ్బు వాడికి ఇస్తే నీకేంటి బాధ? చూసారా, మనుష్యుల విధంగా దేవుడు దీవించాడు. ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి, ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. దేవుడు మనుష్యులు చూసే విధముగా, నువ్వు మంచి పాస్టర్ అన్న మాత్రం నువ్వు మంచివాడు అయిపోవు, నువ్వు చెడ్డ పాస్టర్ అన్న మాత్రం నువ్వు చెడ్డవాడు అయిపోవు, నువ్వు పెద్ద పాస్టర్ అన్న పెద్దవాడు అయిపోవు, నువ్వు చిన్న పాస్టర్ అన్న చిన్నవాడు అయిపోవు. ఏమంటే నమ్మకమైన సేవకుడిగా ఉండాలి. నమ్మకస్తుడిగా నన్ను చేయి ప్రభువా. ఎంతమంది ప్రార్థిస్తున్నామండి, అయ్యా నన్ను నమ్మకమైన కాపరగా చేయయ్యా, నాకు ఇచ్చిన ఆ 100 రూపాయల కానుక, నాకు ఇచ్చిన ఆ 50 రూపాయల కానుక నమ్మకంగా నేను వాడాలయ్యా. మదర్ తెరీసా అంది, ఐ డోంట్ వాంట్ బి సక్సెస్ఫుల్, ఐ డోంట్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, బట్ ఐ వాంట్ టు బి ఫెయిత్ఫుల్ ఇన్ లైఫ్. నేను ఏదో నా జీవితంలో ఒక గొప్ప సక్సెస్ నేను సాధించాలనుకుంటలేదు, కానీ నేను నా దేవుడు అప్పచెప్పిన పనిలో నమ్మకంగా ఉండాలి. నిజంగా తన జీవితం చూసినట్లయితే ఆ మరణించాక 4 జతల బట్టలు, ఒక చెప్పులు, ఒక స్టీల్ మంచము, చిన్న పరుపు. మీరు కలకత్తా వెళ్తే ఆశ్రమంలో మీరు చూడొచ్చు. ఆమె యుగాస్లేవియా నుంచి వచ్చింది, ఎంతో భయంకరమైన చలి దేశం. కానీ ఆ కలకత్తాలో ఆమె కింద వంట చేసే రూము, పైన టెర్రస్, సామాన్యమైన గది. ఎంత ఆశ్చర్యం, ఎంత నమ్మకస్తురాలుగా. దేవుడు ఇచ్చిన ప్రతి రూపాయి, దేవుడు ఇచ్చిన ప్రతిది తన గొర్రెలకి మేపింది. గొర్రెల్ని
ఏమండి ప్రభువు ప్రేమను చాటి అలాంటి వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. అలాంటి నా హృదయానుసారమైన వారు కావాలి అని ప్రభువు వెతుకుతున్నాడు. ఈరోజు దేవుడు కొంచెం ఇచ్చిన వెంటనే, దేవుడు కొంచెంగా ఆశీర్వదించిన వెంటనే గర్వముతో ఉన్నారు, గర్విష్ఠులుగా ఉన్నారు. నేను చూడు ఎంత బాగున్నాను, నేను చూడు సూటు పుట్టేసుకుని ఈయన చిరిపిన చొక్క వేసుకున్నాడు. మీరే ఊరు పల్లెటూరు పాస్టర్ గారా? ఓహో మేము పట్నం పాస్టర్ గారండి. ఏంటండి ఈ వ్యత్యాసాలు? రేపు పరలోకంకి వెళ్తే మనం అనుకుంటాం ఇంటర్నేషనల్ స్పీకర్, రెవరెండ్ డాక్టర్, పోపు, డీమ్ అన్న వాళ్ళు పరలోకం ఉంటారో లేక డౌటే. ఎవరెవరో తెలియని వాళ్ళందరూ మెడల్ తీసుకుంటారు. ఎవరయ్యా మీరు? ఏ ఊరు సార్? సార్ నాకు దేవా నాకు ఐదు మందే ఉన్నారు నా సంఘం, మాకు ఇండియాలో దేవుడు 5 మందిని చక్కగా కాపరి నమ్మకంగా ఉన్న దేవుడు నాకు మెడల్ ఇచ్చాడని చెప్పుకుంటారు. రేపు పట్టాభిషేకం దినమన ఆ దినం భలే ఉంటుందండి. ఆ దినమును మనం గురి చేయాలి. ఆ దినమును మనము దేవుని ద్వారా బలానమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటే చాలు. దానికోసం మన సేవ, దానికోసం మనం గొర్రెలు మేపాలి, దానికోసం మనం ప్రయాసపడాలి. ఎందుకు చేస్తున్నావు ఈరోజు సేవ? ఎందుకు నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు? ఎందుకు యేసు ప్రభువుని నామంని పెట్టుకొని నీ దుర్మార్గమైన కార్యములు? జీతగాడే అండ్ చాలాసార్లు మీటింగ్ పిలుస్తుంటారు, చాలా డబ్బులు కూడా ఎవరు మీకెంచేది ఏంటంటే డబ్బులు అనుకుంటారు. ఏమండి నేను వర్ణంగా వస్తాను, ట్రైన్ వర్ణం వస్తుందా? టికెట్ ఎవరో బుక్ చేశారు వద్దా? ఏమండి దారి ఖర్చులు కూడా ఎవరు ఏంటంటే అసలు అని మనసులో బాధ వేస్తుంటారు చాలాసార్లు. అప్పులు బాధ అయిపోవు మరి మనమేమైనా పెద్ద సమస్య ఉందా? అరే ఇంత దూరం వచ్చాడు ఒక సేవకుడు, ఆయన కుటుంబం ఉంది, సంఘం లేదని కూడా అవగాహన లేదు. అది లేకపోతే పర్వాలేదు. ఉన్నవాళ్ళు, మేలు పొందిన వాళ్ళు, దేవుడు దీవించిన వాళ్ళు, ఆశీర్వాదాలు అనుభవించిన వారు ఇష్టం రాదు, మనసు రాదు. కానీ దేవుడు ఇస్తాడు. ఏమి ప్రభువుతో అడుగుతాను, ప్రభువా చూడయ్యా వీళ్ళు నా జీతం ఇవ్వలేదు, నా కూలి ఇవ్వలేదు. అలాగే ప్రార్థిస్తాను ఇంటికి వచ్చి, ప్రభా నా కూలి ఇవ్వలేదయ్యా, పొద్దున్నుంచి పొలంలో పని చేస్తే ఏమో 300 రూపాయలు కూలి వస్తుంది, నా కూలి ఇవ్వలేదు చూడు ప్రభా అని ప్రార్థిస్తాను. ప్రార్థన చేసిన వెంటనే తెలియని వాళ్ళు ఎవరో నాకు ఎంత కావాలంటే దాని డబ్బులు ఇస్తుంటారు. చాలాసార్లు జరుగుతుంది, చాలాసార్లు అలా నేను జరిగి చూసాను. నిజంగా ఆశ్చర్యం, ప్రభా నా కూలి ఇవ్వాలి. అంతే మరి కూలి కానీ కదా కూలోండి, నువ్వు వచ్చో పని చేయమన్నావు, నీ పొలంలో పని చేశాను ప్రభా, మరి నా జీతం ఇవ్వనాయనా ఏమని? అంతే కదా. మనం యజమానుడు ఏ దేవుడే, యేసే. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం అదే చూస్తున్నాం. యజమానుడు ఇర్మియా అంటాడు దేవుడే. ఇంతవరకు మీరు పట్టుకుని వేపేశారయ్యా నా సంఘం, నా గొర్రెల్ని, ఇదిగో నా కుమారుడిని పంపించిపోతున్నాను. నా కుమారుడు దావీదు వంశముల నుంచి చూస్తున్న నా కుమారుడు యథార్థపరుడు, నీతిమంతుడు, తను రాజయ్య, తను నా సంఘముని కట్టేవాడు, సంఘముని పరిశుద్ధపరిచాడు. ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయం ఈ మాట చూసుకుని మనం ముగించుకుందాం. ఒకసారి చూడండి, ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయం, ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం చదవండి దయచేసి. క్షమించండి, ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకున్నవన్నీ వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. ఎంత బ్యూటిఫుల్ అండి అసలు. గొర్రెల కోసం, గొర్రెలు పరిశుద్ధ, ఏ గొర్రెనా ఆ కాపర్ ఏమంటే గొర్రె ఏం చేస్తారు, గొర్రెలు ఏం చేస్తారు, దాని పాలు తీసుకుంటారు, దానంతా దాని చర్మం తీసుకుంటారు, దాని తర్వాత దాని తల నరికేసి దాన్ని శుభ్రంగా తినబడేస్తారు. కానీ యేసుప్రభు ఏం చేశాడు? ఆ గొర్రె పరిశుద్ధపరచబడటం కోసం, ఆ గొర్రె పవిత్రపడటం కోసం, ఆ గొర్రెలో ఎలాంటి అపరిత్తత లేకుండా యథార్థంగా చేస్తాం కోసం ఆయన ప్రభువు తన రక్తముని కార్చాడు. సంఘముని, గొర్రెల్ని తన రక్తముతో తన రక్తంతో కొనుక్కున్నాడండి.
రక్తం అనేది ప్రాణానికి సాదృశ్యం. డబ్బులతో కొనుక్కోవచ్చు కదా అంటున్నారు చాలామంది. అడుక్కునేవాడి దగ్గర ఉండేవి ఏమండి ఈ లోకంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉండే డబ్బులే. ఏం చేసుకుంటావు డబ్బులు? బంగారం ఏం చేసుకుంటావు? విలువైనది ప్రాణం. యేసు ప్రభులు ప్రాణం అది ఇంకా విలువైనది. అసలు పాప బీజం లేనిది అది. పరలోకములో నరకములో ఆయన ప్రాణానికి ఏమంటే అసలు చెప్పాలంటే ఈ లోకమున్న సృష్టి అంతా ఒకవైపు పెట్టి ఆయన ప్రాణం ఒకవైపు పెడితే ఆయన ప్రాణమే టాప్. అంత విలువైన వాడు ప్రభువు తన రక్తం అంతా కాచాడు మన కోసం. తన ప్రాణమును ఏమంటే పెట్టి తన రక్తముతో మనల్ని శుద్ధి చేశాడు. ఒక కాపరి తన గొర్రెలు అలా ప్రేమించాలి. యేసు మనసు మనం కలిగి ఉండాలి. యేసు స్వభావం మనం కలిగి ఉండాలి. యేసు పోలే మనం నడిపించాలి. మరి ఈరోజు అలా మనం జీవిద్దామని మనం దేవుని సన్నిధిలో చెప్పుకుందాం. దేవుడు మన పట్ల విస్తారమైన కృపను చూపించి విస్తారమైన సహాయం మనకు చేసి ఆయన మరి 500 సంవత్సరం ముందు ఇర్మియా గ్రంథం ఇర్మియాలో చెప్పినట్లు ఆయనే స్వయంగా ఈ లోకములో జన్మించి మన కోసం యాగంను అనుభవించి ఆయన ఈరోజు రక్షణ నీకోసం సిద్ధపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ రక్షణ ద్వారా ఆయన చేసిన ఆ ప్రాయశ్చిత్త బలి ద్వారా నీ పాపములు, నీ అతిక్రమములు, నీ దోషములు, నీ అపరాధములు, నీ తరతరములను వెంటాడుతున్న ఆదాము స్వభావములు కడగబడతాను, శుద్ధి చేయబడతానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? దేవుడు నేను అడుగుతున్న నీ జీవితం అడుగుతున్నాడయ్యా. డబ్బులు ఇచ్చాను కదండి, కానుకలు ఇచ్చాను కదా, ఇచ్చాను కదా, నా ఎకరం పొలం ఇచ్చాను కదా, ఇచ్చాను కదండి, అది ఇచ్చాను కదా, ఇది ఇచ్చాను. అది కాదయ్య అడిగేది దేవుడు. నీ శరీరాన్ని అడుగుతున్నాడు, నీ హృదయం అడుగుతున్నాడు. అది కూడా 1%, 2% కదా, 100% ఆయనకే కావాలండి. ఇస్తావా దేవునికి? ఒకవేళ ఇస్తానండి దయచేసి ఈరోజు ఈ ప్రార్థనలు సమర్పించుకో, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ బిడ్డల్ని చూడు నాయన. మా జీవితం అంతా నీకోసం దారబోసిన నువ్వు చేసిన మేలుకి, నువ్వు చేసిన కార్యంకి, నువ్వు పొందిన యాగానికి మేము తిరిగి ఇవ్వలేమయ్యా. నువ్వు ఎంతోగా మమ్మల్ని ప్రేమించావు నాయన, ఎంతో మా పట్ల దయ చూపించావు, ఎంతో మమ్మల్ని కనికరించావు, సహాయం చేశావయ్యా. మమ్మల్ని ఏదైనా ముందైనా అవమానపరచలేదు, మమ్మల్ని నైనా నిందించలేదు. మేము తప్పు చేస్తున్నప్పటికీ ఆ తప్పుని చూసి మా కోసం నేను తండ్రి కుడిపార్శ్వన విజ్ఞాపన చేశావయ్యా. తగిన సమయంలో ఈ లోకానికి వచ్చి మా వలే శోధించబడి మానవుడికి వచ్చిన ప్రతి శోధనని జయించి పాపము లేని వాడిగా పవిత్రుడిగా ఉన్నావయ్యా. అయినప్పటికీ నువ్వు కల్వరి శిలువలో మా రావాల్సిన అపరాధములు, మా నిందలు, మా అవమానములు, మా సిగ్గు, మా శాపములు, మా కీడులు సమస్తమును ఏకరీతిగా నువ్వు కల్వరి శిలువలో మోసావయ్యా. నువ్వు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత ఉంది నాయన. నువ్వు చేసిన విమోచన ద్వారా మాకు సమాధానం ఉందయ్యా. దాన్ని 1,000,000 రెట్లు నీకు వందనములయ్యా. మమ్మల్ని నమ్మకస్తులుగా చేయి నాయన. మా దృష్టి ఎప్పుడు నీ వైపు ఉండటానికి సహాయం చేయి. నువ్వు 3వ దినమును మరల పునరుద్ధానుడు. ఓ మరణము నీ ముళ్ళెక్కడ, ఓ మరణము నీ విజయం అక్కడ. పాపం వల్ల వచ్చిన మరణమును నువ్వు జయించినావు. ఈరోజు మాకు నిరీక్షణ కలుగు చేశావయ్యా. ప్రతి మానవుడికి ఈరోజు నిరీక్షణ లేక సతమతమైపోతున్నాడు. కానీ అయ్యా నువ్వు మాకు నిరీక్షణ కలుగు చేశావు. దాని మీద నీకు వందనములయ్యా. తండ్రి, ఈరోజు ఎవరైతే వారి జీవితమును సమర్పించుకున్నారు అయ్యా, నీ బలమైన హస్తమును వారి మీద చాచి వారిని పరిశుద్ధపరచు నాయన. నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న సహనము, నీలో ఉన్న ఆత్మగుణములు మాలో దయచేయండి నాయన. నీ సారూప్యములో మేము నడిచేవారు ఉండడానికి కృప చూపించు. ఈ క్రిస్మస్ ఒక నిజమైన క్రిస్మస్గా, మా హృదయంలోనైనా నువ్వు నివసించే క్రిస్మస్గా, నీ సంపూర్ణమైన చిత్తంకి మేము లోబడే క్రిస్మస్గా, నీలో మేము ఆనందించేవారని ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మీ దీవించి నమ్ముచున్నాను. మరి దేవుడు మీతో మాట్లాడితే మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరం ఏమైనా తెలియపరచండి, వాట్సాప్ చేయండి, వాయిస్ మెయిల్ పంపించండి, లేకపోతే కాల్ చేయండి. మీరు ఎవరైనా నాతో మాట్లాడాలని ఆశిస్తే మీరు దయచేసి వాయిస్ మెయిల్ చేయండి, నేను మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. మరి ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతుంటే, మీరు మీ కుటుంబంలో సమస్యలు ఉండి
సలహా కానీ లేకపోతే ఒక దేవుని చిత్తం తెలుసుకుని ఆశిస్తే మరి మీతో కలిసి ప్రార్థన చేయాలి, ఒక సహాయం కావాలని ఎదురు చూస్తే మేము సిద్ధంగా ఉన్నాం. మరి దేవుడు మిమ్మల్ని ఈ కార్యక్రమం ద్వారా మేము మరి దీవించి మీరు మేలు పొందుతున్నారంటే దయచేసి ఈ కార్యక్రమాలను మీరు పోషించే బాధ్యత మీ ముందని గుర్తు చేసుకోండి. మరి గూగుల్ పే, ఫోన్పే లేకపోతే అకౌంట్ నెంబర్ ద్వారంగా మీ విరాళము దేవునికి పంపించవచ్చు. మరి ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఎంతో భారమైన పరిచర్యతో మరి ఒకళ్ళిద్దరు ఈ పరిచర్యలో పాలు చేస్తున్నాం. మరి ఎంతవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఇలాగా అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలు ఆన్లైన్ చెప్పుకుంటే మరి నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి. నా కుటుంబం మందిని పోషించాలి, మరి మీటింగ్స్ కూడా వెళ్ళాలి. మీటింగ్స్ వెళ్తేనే మనకి జీవనోపాధిగా దేవుడి పిలుపది, సంపూర్ణమైన నా పిలుపది. ఇలా ఆన్లైన్లో జస్ట్ ఇది ఒక ఈ లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేశాను అంతేగాని ఇది పర్మనెంట్గా కొనసాగించాలనేది నా ఆశకున్న ఉద్దేశం కానీ లేదు. బట్ దేవుడు ఎంతవరకు నడిపిస్తాను చూద్దామని ఎదురు చూస్తున్నాను. మరి ప్రార్థన చేయండి. దయచేసి బయటకు వెళ్తే మాస్క్ వేసుకోండి, ప్రికాషన్స్ తీసుకోండి. మరలా థర్డ్ వేవ్ రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి సివియర్, ఖచ్చితంగా సివియర్ ఉంటుంది. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అనవసరంగా మీ గృహముల్లో దేవుని సన్నిధి మీరు పోగొట్టుకుంటే అనవసరం హాస్పిటల్ పాలవుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి దేవునికి ఇష్టం లేని కార్యాలు మీ గృహంలో లేకుండా కుటుంబ ప్రార్థన చేసుకోండి. మీ బిడ్డలకి ప్రార్థన చేసి బయటకు పంపించండి. మరి దేవుడు ఇచ్చిన అవకాశాలు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మరి దేవుడి చేతి మీద మనం రేపు 7 గంటలు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.